హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నాకు వాట్సాప్లో చాలా మంది ఫ్రెండ్స్ అన్న బ్లూటూత్ ద్వారాగా డాల్బీ డిటిఎస్ వస్తుందా, 3.5mm జాక్ ద్వారాగా డాల్బీ డిటిఎస్ వస్తుందా, ఈ విధంగా చాలా క్వశ్చన్స్ అయితే నాకు డైలీ అడుగుతుంటారు అనమాట. నేను వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇటువంటి వాటికన్నిటికి కూడా మనకు సమాధానం దొరకాలంటే కొన్ని విషయాలు అయితే నేర్చుకోవాలి. ఏంటంటే అసలు మోనో అంటే ఏంటి, లెఫ్ట్ రైట్ అంటే ఏంటి, డాల్బీ డిటిఎస్ అంటే ఏంటి, డిటిఎస్ అంటే ఏంటి, అట్మోస్ అంటే ఏంటి, ఇటువంటి పదాలకి ఎటువంటి సౌండ్స్ అనేవి వస్తాయి, ఎలా వస్తాయి, అందులో వస్తాయి అనేది కొంచెం క్లారిటీ అనేది మనం తెలుసుకుంటే సింపుల్గా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం షాప్కి వెళ్ళి ఒక 1000-2000 రూపాయలు ఇచ్చి చిన్న హోమ్ థియేటర్ ఏదో ఒక లోకల్ది కొనుక్కున్న వాటి మీద కూడా డాల్బీ డిటిఎస్ అనేసి రకరకాల అట్మోస్ అని ప్రింట్ చేసి ఇచ్చేస్తుంటారు. మనకు అసలు పూర్తిగా మనకి అవగాహన లేని వాళ్ళకైతే అసలు ఏం తెలియదు అనమాట. వాటికి ఏది చేయాలో ఏటి తెలియదు అసలు. ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి పేర్లు ఏంటి, డాల్బీ డిటిఎస్ అంటే ఏదో ఒక అద్భుతంగా వచ్చేస్తుంది, అదొక రకమైన సౌండా, ఈ స్టీరియో అంతే ఎలాగ ఉంటుంది, అది పెద్ద క్వాలిటీ అని అనుకుంటారు. అంటే క్వాలిటీ, ఏ క్వాలిటీ ఏంటి, ఎలా ఉంటుంది, సౌండ్స్ ఎలా ఉంటాయి, ఏంటి, అవి ఎందుకు అలా ఉంటాయి, ఎందులో ఎందుకు వస్తుంది, అందులో ఎందుకు రాదు, ఇవన్నిటికి కూడా సంబంధించి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. క్లియర్గా మీరు చూడండి ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మనం ఆడియో సంబంధించి సాంగ్స్ అనేవి కొద్ది పాత రోజుల్లో వెళ్తే మనకి టేప్ రికార్డర్లు అనేవి ఉండేవి అనమాట. రేడియో ఉండేది, టేప్ రికార్డర్ ఉండేది. టేప్ రికార్డర్లో మనం చూసుకున్నట్లయితే మేము అప్పుడు రిపేర్ చేసేటప్పుడు అందులో స్టీరియో హెడ్ అని, మోనో హెడ్ అని ఉండేది అనమాట. అందులో మోనో హెడ్కి ఏంటంటే రెండు పిన్లు ఉంటాయి. రెండు పిన్లకి ఒకటి గ్రౌండ్ ఉండేసి ఇంకొకటి గ్రిడ్ ఉంటుంది అనమాట హెడ్లైన్కి సంబంధించి. అదేంటి, క్యాసెట్కి హెడ్ ఉంటుంది, క్యాసెట్ ద్వారా సాంగ్స్ వస్తుంది, ఒకే ఒక ఛానల్ అనమాట. ఆ హెడ్ మోనో అంటారు. అంటే ఆ రోజుల్లో ఆ హెడ్ కనిపెట్టి ఒకే ఒక ఛానల్ ద్వారా రన్ చేశారు కాబట్టి ఒక ఛానల్ని మోనో అని పేరు పెట్టుకున్నారు, అంతే. మీకు అర్థమైందే? ఒక ఛానల్ ఆడియో ఛానల్, ఒకే ఛానల్ని మోనో అని అంటారనమాట. అప్పటికి ఆ పదము, ఆ పేరు అనేది ఒక ఛానల్ చేశారు కాబట్టి అప్పుడు కనిపెట్టుకున్నారు. అది ఆ విధంగా ఒక మోనో తర్వాత మళ్ళీ స్టీరియో వచ్చింది. స్టీరియో అంటే దానికి ఈ విధంగా 4 పిన్లు లేదా 3 పిన్లు ఉంటాయి అన్నమాట. ఒకవైపు గ్రౌండ్ ఉండేసి 2 లెఫ్ట్ రైట్ అని ఉండదు అనమాట. లెఫ్ట్ రైట్ అంటే 2 ఛానళ్ళు. ఇప్పుడు మనం మోనో అంటే ఒక ఛానల్ ఎలాగైతే చెప్పుకున్నామో, లెఫ్ట్ రైట్ అంటే 2 ఛానళ్ళు తయారు చేశారనమాట. 2 ఛానల్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే, ఇప్పుడు ఏదో ఒక ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్లో ఒకరు కీబోర్డ్ వాయిస్తున్నారు, నెక్స్ట్ ఇంకొకరు గిటార్ వాయిస్తున్నారు, ఇంకొకరు సింగింగ్ చేస్తున్నారు, సాంగ్స్ పాడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఒకేసారి అది వాయించేటప్పుడు మనం ఒక మొబైల్లో రికార్డ్ చేసామనుకోండి, అంత సౌండ్ అంతా కూడా ఒకే మొబైల్లో రికార్డింగ్ అయ్యేటప్పుడు ట్రాక్స్ అంటే వాళ్ళ పాడినవన్నీ కూడా రికార్డ్ అవుతుంది. అది మొత్తము డివైడ్ ఏం లేకుండా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. అంటే నార్మల్గా ఒకే ఛానల్ వచ్చేస్తుంది అనమాట. దానికి మోనో అంటారు. అలా కాకుండా 2 ఛానల్ చేశారనుకోండి, కొన్ని సౌండ్లు ఒక ఛానల్లో, ఇంకొక సౌండ్లు ఇంకొక ఛానల్ చేసి స్టీరియో అంటారు అనమాట. దానికి 2 ఛానల్, దానికి స్టీరియో అంటారు. ఇప్పుడు చూడండి, మోనో తర్వాత స్టీరియో అనేది వచ్చింది. స్టీరియో అంటే 2 ఛానల్ అనమాట. ఇప్పుడు వరకు కూడా అయితే మనం యూజ్ చేస్తున్న యాంప్లిఫైర్లకి 2 ఛానల్స్ ఉంటాయి. 2 ఛానల్స్లో కూడా సౌండ్ అనేది ఇందులో డివైడ్ అవుతుంటుంది. కొన్ని సాంగ్స్లో అయితే లెఫ్ట్ రైట్ అని పెట్టి జెంట్స్ వాయిస్ ఒక దాంట్లో, లేడీస్ వాయిస్ ఒక దాంట్లో పెట్టేసి ఇప్పుడు వరకు కూడా అయితే అది యూజ్ చేస్తున్నాం. అది లెఫ్ట్ రైట్ అనమాట. ఆ లెఫ్ట్ రైట్ అనేది క్యాసెట్లో ఉండేది, నెక్స్ట్ DVD డిస్క్లో ఉండేది, నెక్స్ట్ డిజిటల్ డాల్బీ డిటిఎస్ కూడా DVD డిస్క్లో వచ్చింది. లెఫ్ట్ రైట్ అనేటప్పుడు కేవలం లెఫ్ట్ రైట్ అనేది ఇటువంటి బ్లూటూత్ USB లో ఉంటుంది. లెఫ్ట్ రైట్ అనేది
అంటే 2 ఛానల్ మనం ఏదైతే మోనో చెప్పుకున్నామో చాలా పాత్ అనమాట. ఇప్పుడు దాని తర్వాత లెఫ్ట్ రైట్. ఈ లెఫ్ట్ రైట్ అనేది కేవలం యూఎస్బి ఏదైతే ఆడియో డివైస్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి యూఎస్బి ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, ఒకే దాంట్లో ఉంటుంది. దీనికి లెఫ్ట్ రైట్ ఉంటుంది అనమాట. ఇందులో 5 ఛానల్ 6 ఛానల్ 8 ట్రాక్లు 7.1 5.1 ఏ ఉండవు. 2 ఛానల్స్ ఉంటాయి లెఫ్ట్ రైట్కి. మీరు ఇక్కడ దీనికి బోర్డుకి చూడండి 3 పిన్లు ఉంటాయి, మధ్యది గ్రౌండ్, అవతల దేవతలు లెఫ్ట్ రైట్ అనమాట. ఇప్పుడు యూఎస్బి పెడితే ఈ బోర్డు నుండి యూఎస్బి పెన్ డ్రైవ్ పెట్టిన కార్డ్ రీడర్ పెట్టిన ఈ బోర్డు నుండి మనకి లెఫ్ట్ రైటే వస్తుంది. 5.1 అనేది రాదు, డాల్బీ అనేది రాదు, డిటిఎస్ అనేది రాదు. ఓకేనా? అందులో దీంట్లో బ్లూటూత్ ఉంది. దీంట్లో బ్లూటూత్ ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ రైట్ వచ్చేటప్పుడు బ్లూటూత్ పెట్టినా సరే లెఫ్ట్ రైటే వస్తుంది. అంతకుమించి దీంట్లో 5.1 ఇంకేం రాదనమాట. ఓకే ఫ్రెండ్స్, మోనో తర్వాత లెఫ్ట్ రైట్ అని చెప్పేసి ఆ విధంగా లెఫ్ట్ రైట్ అని చెప్పి డిజైన్ చేసి ఆడియోని కొంచెం క్లారిటీ చేశారనమాట. సపరేట్గా చేశారు. దాని తర్వాత 2.1 4.1 ఈ విధంగా తీసుకున్నారు. ఏంటంటే ఈ 2 ఛానల్నే బేస్ సపరేట్గా చేసి అందులో ఉంది 2.1గా సపరేట్ చేశారనమాట. వాయిస్ అనేది లేకుండా చేశారు. దాని తర్వాత 5.1, దాని తర్వాత డాల్బీ డిటిఎస్. డాల్బీ డిటిఎస్ ఇవేంటంటే ఇప్పుడు సాంగ్ అనేది రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళు పాడిన ఏదైతే పాటలు ఉంటాయో వాళ్ళు ఒక ట్రాక్ అనమాట. వాళ్ళు పాడింది మాత్రమే ఒక దగ్గర రికార్డ్ చేస్తారు. ఇంకో దగ్గర వాళ్ళు ఏదైతే ఏదైనా హార్మోనియం కానీ నెక్స్ట్ ఏదైనా పియానో కానీ యూజ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన వాయిస్ అనేది వేరే దగ్గర రికార్డ్ చేస్తారు. అలాగే ట్రాక్లు వేరేగా ఉంటాయి. మూవీ చూసేటప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు అనేది ఒక ట్రాకు, నెక్స్ట్ ఏవైనా సైడ్ నుంచి ఏవైనా శబ్దాలు కానీ ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ శబ్దాలు వచ్చేటప్పుడు బ్యాక్ నుండి ఈ విధంగా 5 రకాల సౌండ్లని 5 రకరకాల ట్రాక్లో తీస్తారనమాట. అటువంటి ట్రాక్లు దించిన ఆడియోని కేవలం వీడియో రూపంలోనే పెడతారు. ఆ వీడియో రూపంలో పెట్టేటప్పుడు దానికి వీడియో ప్లేయర్ ఉండాలి. వీడియోలో ప్లే అయిన తర్వాత దాని లోపల నుంచి వీడియో ప్లేయర్ నుంచి HDMI ARC ద్వారా కానీ నెక్స్ట్ ఆప్టికల్ కేబుల్ ద్వారా కానీ నెక్స్ట్ కోయాక్సిల్ ద్వారా కానీ ఇటువంటి ఆడియో రిస్టులు కానీ ఇటువంటి బోర్డులకు కానీ ఆ లైన్ అనేది వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఇందులో ఇన్ అనేది అవుతుంది. ఆప్టికల్ కానీ HDMI కానీ నెక్స్ట్ కోయాక్సిల్ అయిన తర్వాత ఇక్కడ వేరేగా ట్రాక్స్ వస్తాయి. ఇవి రిసీవర్లు అనమాట. అర్థమైందా? ఇవి రిసీవర్స్. ఈ రిసీవర్స్ రిసీవ్ చేసుకుంటే నార్మల్గా అనలాగ్గా వేరే ట్రాక్ వేరేగా ఇస్తే మనం యాంప్లిఫైర్లు కానీ ఏవైనా చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంటుంది, చెప్తాను చూడండి. మోనో అంటే సింగిల్ ఛానల్. అది ఎప్పుడు పాతకాలంలో ఉండే రోజుల్లోనూ వదిలిస్తాం రేడియోలు టేప్ రికార్డ్ ఉండేటప్పుడు. దాని తర్వాత ఇప్పుడు వరకు వాడుతున్నాము 2 ఛానల్. 2 ఛానల్లోనూ లెఫ్ట్ రైట్ వస్తుంది. మీరు లెఫ్ట్ రైట్ దూరం పెట్టిన అది కూడా డివైడ్ అవుతుంది. 2 ఛానల్ కూడా డివైడ్ పక్కగా అవుతుంది. మీరు బాగా ఐడియా చేయండి. లెఫ్ట్ రైట్ సాంగ్స్ వేస్తే వాయిస్ కూడా అటు ఇటు మారడం అవుతుంది. అది 2 ఛానల్ అయిపోయింది. 5.1 మాత్రము కంటెంట్ అనేది వాళ్ళు మాత్రమే డిజైన్ చేయాలి. ఎవరైతే ఆడియో అక్కడ డబ్బింగ్ అవుతుందో వాళ్ళు సాఫ్ట్వేర్ ద్వారాగా డబ్బింగ్ చేసి ట్రాక్లు విడివిడిగా పెట్టి అది తయారు చేస్తే ఆ వీడియో తీసుకొచ్చి మనం టీవీలో మన ఎల్ఈడీలో కానీ ప్లే చేస్తే లేదంటే హెచ్డి ప్యాకేజ్ వేసుకుని అందులో ప్లే చేస్తే కేవలం ఆప్టికల్ కేబుల్ ద్వారాగా. అదే మనం టీవీ కొనేటప్పుడు బ్యాక్ సైడ్ డిజిటల్ ఆడియో అవుట్పుట్ అని ఉంటుంది. డిజిటల్ ఆడియో అవుట్పుట్ ఉన్నది మనం తీసుకుంటే దాని ద్వారాగా మాత్రమే వస్తుంది. ఏ బ్లూటూత్ ద్వారాగా ఇటువంటి యూఎస్బి ద్వారాగా అస్సలు డిటిఎస్ అనేది రాదు. అదే ఈ డిటిఎస్ ఈ డాల్బీ అనేవి కేవలము పేర్లు, ఒక పదాలు అనమాట. ఈ పదాలు అటువంటి సౌండ్లు వేరే సౌండ్లకి ఒక సాంగ్లో వేరే సౌండ్లు డిజైన్ చేసి అది ప్రాసెస్ చేశారు కాబట్టి దానికి ఒక పేరు పెట్టాలి. కాబట్టి ఒక డిటిఎస్ అని ఒక డాల్బీ అని వాళ్ళ తాలూకు పేర్లు వాళ్ళ కంపెనీలు వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు. అంతేగాని ఆ పేర్లు బట్టి మనం ఏలాడిన అవసరం లేదు. దాని తాలూకు పనితనం ఏంటి తెలుసుకుంటేనే చాలు. అదనమాట దాని పనితనం ఏంటంటే వాళ్ళు
5.1 ట్రాక్స్ 6 ట్రాక్స్ తయారు చేసి ఒక వీడియో క్రియేట్ చేసిన తర్వాత అందులో వచ్చినటువంటి సాంగ్స్ శబ్దాలు అనేవి సపరేట్గా రావాలి. సపరేట్గా వచ్చిన తర్వాత మనం యాంప్లిఫైర్ చేసుకుని అందు నుండి ఎక్కువ సౌండ్ చేసుకుంటున్నాం. అదే అనమాట. ఇది ఎలాగొస్తుంది, కేవలం వీడియో ప్లేయర్లో మాత్రమే ప్లే అవుతుంది 5.1 కంటెంట్, ఆడియో కాదు. వీడియోలో ప్లే అయిన తర్వాత మన ఎల్ఈడి టీవీ అనేది అందులో వీడియో ఓన్లీ ఎల్ఈడి టీవీలో వీడియో రూపంలో ఉంటుందన్నమాట. ఆ వీడియో రూపంలో ఉండేది మన ఎల్ఈడి కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ నెక్స్ట్ మన ఎల్ఈడి టీవీలో కానీ వాళ్ళు ప్లే చేసేటప్పుడు అటువంటి 5.1 కంటెంట్ వాళ్ళు సపరేట్గా తయారు చేసుకున్నటువంటి కంటెంటు, అంటే ఒక ఆడియోలో సపరేట్గా తయారు చేసుకున్నటువంటి కంటెంట్ ఏదైతే వాళ్ళు సేవ్ చేస్తారో అటువంటి కంటెంట్ మాత్రమే మనకి డివైడ్గా వస్తుంది అనమాట. ఆ డివైడ్గా వచ్చిన దానికే వాళ్ళు ఆ కంపెనీకి వాళ్ళు డాల్బీ అని, కొందరు డిటిఎస్ అని ఈ విధంగా పేర్లు పెట్టుకుని ఉంటారు. అంతేగాని డిటిఎస్ అంటే ఎలాగుంటుంది, డాల్బీ అంటే అలాగుంటుందని లేదు. సపరేట్ ట్రాక్స్ వాళ్ళు లోడ్ చేశారు. ఆ విధంగా మనకి అవుట్పుట్ అనేది ఆడియో అనేది అలాగ వస్తుంది. ఓకేనా. ఇది ఇప్పుడు వరకు అయితే 5.1 అనేది మనం తెలుసుకుంటాం. డాల్బీ, డిటిఎస్, 5.1, AC3 ఈ లెక్కల్లో ఇదే ఉంటుంది. ఇంకా అట్మాస్ అనేసరికి ఇప్పుడు మనం మూవీ చూస్తుండగా ఇలాగో ఏదో ఒక సన్నివేశం జరుగుతుంటుంది, పైనుంచి వర్షం వస్తుంది. వర్షం వచ్చేటప్పుడు మరి సైడ్ బాక్సుల నుండి సౌండ్ రాదు కదా, వర్షము పైనుండి కదా పడుతుంది. అలాంటప్పుడు పైన అనేవి బాక్సులు ఉంటాయి, అక్కడ నుండి ఈ వర్షం తాలూకు సౌండ్ అనేది పైనుండి కిందకి పడుతుంది అనమాట. ఇలాగా ఈ 5 ఛానల్లే కాకుండా 7.1, 7.2, 2.2 ఇలాగా రకరకాల 11.2 ఇలాగా రకరకాల ట్రాక్స్, ఎక్కువ ట్రాక్స్ మూవీ బట్ ఇంగ్లీష్ మూవీస్ అయితే ఎక్కువ ట్రాక్స్ ఉంటాయి. 11.1, 11.2 ఎలాగ ఉంటాయి. వాళ్ళు డిజైన్ చేస్తారు, లైసెన్స్తో కూడుకొని ఉంటాయి ఆ వీడియోలు కానీ ఆ ఆడియో కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. అటువంటి ట్రాక్స్ అని ఓపెన్ చేసేటప్పుడు సౌండ్లు అనేవి మనము రూమ్లో డిజైన్ చేసుకోవాలి. వర్షము అనేటప్పుడు పైన ఎఫెక్ట్స్, ఇంకేవైనా కింగ్ కాంగ్ సినిమాలు గట్రా వేసేటప్పుడు అటు ఇటు జంప్ అయ్యేటప్పుడు హైట్ నుంచి ఏ విధంగా వస్తుందని చూసి అక్కడ బాక్సులు పెట్టుకొని హాల్లో డిజైన్ చేసుకుని ఆ విధంగా మన మూవీలో స్క్రీన్లో ఎలాగైతే మూవ్ అవుతుందో మూవీ, ఈ సౌండ్ కూడా మన ఇంట్లో అదే విధంగా మూవ్ అవుద్ది అనమాట. ఈ వాయిస్ అనేది దానికి ఇలాగ ట్రాక్స్ అనేవి పెంచుకుంటూ పోతుంటారు. ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే మన హ్యాండ్ మేడ్లో 5 వరకే సాధ్యం, 7.1 అనేది సాధ్యం కాదు. నేను నెక్స్ట్ వీడియోలో 5.1, 7.1 హ్యాండ్ మేడ్లో సాధ్యం కాదా ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోనో, లెఫ్ట్ రైట్, 5.1, డాల్బీ, డిటిఎస్ ఇంతవరకు అయితే మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను. ఫ్రెండ్స్, మనకి వాట్సాప్లో ఇటువంటి చిన్న మెసేజ్లు నాకు ఎక్కువగా రావడం వలన వాళ్ళ కోసమైతే నేను వీడియో చేశాను. దయచేసి తెలిసిన వాళ్ళు హర్ట్ అవ్వాల్సిన పనేం లేదు. ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.